హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి మా తెలంగాణ స్పెషల్ మక్క గుడాలండి. మక్కలు చిక్కుళ్ళు ఇవి రెండు కలిపి ఎక్కువగా వేస్తుంటారండి మా సైడ్ అయితే. మేమైతే ఎక్కువగా చేస్తూ ఉంటాము రెయినీ సీజన్లో కానీ ఇలా వింటర్ సీజన్లో కానీ చాలా బాగుంటాయండి స్పైసీగా. లేట్ చేయకుండా వీటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను పోటు పెట్టిన మక్కలైతే తీసుకున్నానండి. ఇవి నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. వీటినైతే కుక్కర్లో వేసామనుకుంటే తొందరగా ఉడికిపోతుంది, లేదు అంటే టైం ఎక్కువగా తీసుకుంటుందండి. వీటి కుక్కర్లో వేసే కన్నా ఒక 1 అవర్ ముందు మనము చిక్కుళ్ళు కానీ అనుములు కానీ ఇవి రెండు ఇలా నానబెట్టుకొని వాటిని కూడా ఈ మక్కలతో పాటు కుక్కర్లో వేసేయాలండి. ఇందులో వాటర్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. దాదాపు ఒక 10-12 విజిల్స్ వచ్చాయనుకోండి మనకు పర్ఫెక్ట్గా మనకైతే మక్కలు చిక్కుళ్ళు అయితే ఉడికిపోతాయి కదండి. నేనైతే వాటర్ కొంచెం ఎక్కువగానే వేశాను. ఫైనల్‌గా మనకైతే మక్కలైతే ఉడికిపోయాయండి. 10-12 విజిల్లు వచ్చాక చూశానండి. పర్ఫెక్ట్‌గా మనకైతే మక్కలైతే ఈ విధంగా ఉడికిపోయాయండి. ఇలా చేయితో నలిపామనుకోండి, మక్కలు నలిగాయనుకోండి మనకు పర్ఫెక్ట్‌గా మక్కలైతే రెడీ అయిపోయినట్టేనండి. వీటినైతే ఒక జల్లెడలో తీసుకున్నామనుకోండి వాటర్ అంతా కిందకి అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే వాటర్ ఏం లేకుండా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం పోపు చేసుకోవాలి కాబట్టి పోపు కోసం అయితే ఉల్లిగడ్డ, కొత్తిమీర, కల్యామాకు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఈలోపు బాండీ అయితే పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ మక్కలు చిక్కుల్లోనే తగినంత సాల్ట్, తగినంత కారం అయితే వేసుకున్నానండి. ఈలోపుగా మనకైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఉల్లిగడ్డ, మిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి దీంట్లోనే కంపల్సరీగా దీంట్లో వేయాల్సింది మెయిన్ ఏంటి అంటే కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముద్దండి. ఇది వేస్తేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా అవన్నీ వేగిపోయిన తర్వాత తగినంత పసుపు వేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి మక్కల చిక్కుళ్ళు, అవైతే దాంట్లో వేసేసి అయితే మంచిగా కలిపామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటాయండి. మా సైడ్ అయితే ఎక్కువగా తింటూ ఉంటాము ఇవి. పైగా పిల్లలకు కూడా బాగా మంచిదండి. ఎందుకంటే వీటిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. 2 పదార్థాలు కూడా మనకు హెల్తీవే కాబట్టి ఇవి చేసుకొని తింటే సూపర్‌గా టేస్ట్‌గా ఉంటుంది. ఫైనల్‌గా పైన కొత్తిమీర వేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పైన నిమ్మకాయ, ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే వావ్! సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీ రెడీ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం